బ్లాక్మెయిల్ డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని 3 రోజుల పాటు నార్సింగ్ పోలీసులు విచారించారు. నిన్న కస్టడీ ముగియడంతో రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచి చెంచలగూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్, సెల్ ఫోన్ కు సంబంధించి వివరాలను పోలీసులు సేకరించారు. డ్రగ్స్ పార్టీలపై సాయిని నార్సింగ్ పోలీసులు విచారించినట్లు సమాచారం. డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే అంశంపై విచారణ సాగింది. తాను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదంటూ పోలీసుల ముందు మస్తాన్ సాయి చెప్పినట్లు సమాచారం. కావాలనే తనని లావణ్య కేసులో ఇరికించిందని మస్తాన్ సాయి చెప్తున్నారు. అటు తమను డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసిందని మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లావణ్య బాధితులు చాలా మంది ఉన్నారని, తమను 8 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసిందని చెబుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే మస్తాన్ సాయి నేనెవరిని బ్లాక్మెయిల్ చేయలేదు, లావణ్యనే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి కూడా సాయి వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపించడం కూడా మనం చూస్తున్నాం. కొంత అమౌంట్ కూడా డిమాండ్ చేస్తుంది లావణ్య అంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అయితే కేసు పురోగతి ఏంటి? మస్తాన్ సాయిని 3 రోజుల పాటు నార్సింగ్ పోలీసులు కస్టడీలో విచారించారు. అతనికి సంబంధించిన హార్డ్ డిస్క్ ఏదైతే లావణ్య నార్సింగ్ పోలీసులకి అందించిందో ఆ హార్డ్ డిస్క్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఫోల్డర్ వైజ్గా కొన్ని న్యూడ్ వీడియోస్, కొంతమంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ ఉన్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వాటికి సంబంధించి పోలీసులు ఆ వీడియోలు ఎవరివి, ఎక్కడెక్కడ రికార్డ్ చేశారు, వారికి మస్తాన్ సాయి గల సంబంధాలు ఏంటి పూర్తిగా నిన్న విచారించడం జరిగింది నిన్నటి వరకు. అయితే మస్తాన్ సాయి డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన సమయంలో ఎవరెవరు పార్టీలకు హాజరయ్యారు, ఆ పార్టీస్ ఎక్కడ నిర్వహించారు, డ్రగ్స్ ఎవరు కొనుగోలు చేశారు, డ్రగ్స్కి సంబంధించిన లింకులపైన కూడా నార్సింగ్ పోలీసులు ఆరా తీశారు. అసలు డ్రగ్స్ ముఠాతో మస్తాన్ సాయికి కానీ లావణ్య కానీ ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, అసలు ఈ పార్టీలు ఎక్కడ చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, వీరితో పాటు ఇంకా ఎవరెవరు పార్టీలో పాల్గొన్నారు, ఇంకా వీడియోలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లో ఉన్నటువంటి వీడియోలకు గల సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించినట్టు తెలుస్తుంది. ఆయన ముందు ఉంచి హార్డ్ డిస్క్లో ఒక్కొక్క వీడియోని కూడా చూపించి అసలు ఆ వీడియోలు ఎప్పుడు తీశాడు, ఎక్కడ రికార్డ్ చేశాడు, ఎవరెవరు ఉన్నారు ఆ వీడియోలో, వాటికి సంబంధించిన ఆధారాలన్నిటిపైన కూడా పోలీసులు మస్తాన్ సాయిని ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే మస్తాన్ సాయికి సంబంధించి బ్లాక్మెయిల్తో పాటు ఈ వసభేకరమైనటువంటి వీడియోలు తీసిన కేసులు నమోదు చేయడం జరిగింది. వాటితో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద, ఎందుకంటే మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన సమయంలో ఆయన డ్రగ్స్ సేవించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఆ కేసు కూడా నమోదు చేశారు. ఇటు లావణ్య కేసుతో పాటు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదైంది కాబట్టి వాటికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నార్కోటిక్ బ్యూరో దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ సప్లయర్స్కి సంబంధించిన లింకుల పైన వీరికి ఏమైనా లింకులు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఇక మస్తాన్ సాయి తల్లిదండ్రులు మాత్రం నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ లావణ్యనే తమని బ్లాక్మెయిల్ చేస్తుంది, గత 2 సంవత్సరాల నుంచి తన కొడుకుని ట్రాప్ చేసి లావణ్యనే డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తుంటుంది, ఇప్పటికే దాదాపు 5-6 మంది యువకులను మోసం చేసింది, పెళ్ళైన వారిని టార్గెట్ చేసుకొని డబ్బులు లేదంటే బ్లాక్మెయిల్లకు పాల్పడుతూ వాళ్ళ జీవితాలను ఆగం చేస్తుంది లావణ్య అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన తల్లిదండ్రులు తమను అనేక సార్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసింది. ఇక మస్తాన్ సాయికి సంబంధించిన 5 బిట్ కాయిన్స్ ఉన్నాయి, ఆ బిట్ కాయిన్స్ నాకు ఇచ్చేసినట్లయితే ఈ కేసు పెట్టను అని చెప్పేసి చెప్పింది. కానీ ఆ బిట్ కాయిన్స్ అన్నీ కూడా లావణ్య కోసమే ఖర్చు చేసేశాడు. వాటికి సంబంధించి కూడా పూర్తిగా ఇవ్వనందుకు ఇప్పుడు మళ్ళీ నార్సింగ్ కేసులో ట్రాప్ చేసి కేసు పెట్టింది అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎవరైనా అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు అందులో ఉండుంటే ఖచ్చితంగా మస్తాన్ సాయికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఆయనకు సంబంధించి ఎవరెవరి బ్లాక్మెయిల్ చేశాడు, ఎంతమంది వీడియోలు తీశాడు, అసలు వీడియోలు తీయడానికి గల కారణాలు ఏంటి, మస్తాన్ సాయి ఒకడే తీశాడా, ఇంకా వేరే వాళ్ళు మస్తాన్ సాయితో కలిసి ఉన్నటువంటి వీడియోలు తీసుంటే ఆ వీడియోస్ ఎవరు రికార్డ్ చేశారు, వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మస్తాన్ సాయి నుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇటు మస్తాన్ సాయి తల్లిదండ్రులు తమ కొడుకు హార్డ్ డిస్క్లో ముగ్గురికి సంబంధించి తన వైఫ్, తన గర్ల్ ఫ్రెండ్తో పాటు మరొక అమ్మాయి వీడియోలు మాత్రమే ఉన్నాయి, 100 మంది అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ అందులో లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. లావణ్యనే తమ ఇంటికి దొంగతనానికి వచ్చి ఇంట్లో ఉన్నటువంటి సెల్ ఫోను, హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్ళింది, తాను పోలీసులకు తనకు తెలుసు అని చెప్పేసి కూడా మమ్మల్ని అనేక సార్లు బెదిరింపులకు గురి చేసింది,
బ్లాక్మెయిల్ చేసింది. ఒకసారి 8 కోట్లు, ఒకసారి 5 కోట్లు, ఇట్లా 50 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక సార్లు అర్ధరాత్రి సమయంలో కూడా ఫోన్లు చేసి వేధింపులకు మమ్మల్ని గురి చేసింది. మేము ముందుగానే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేవాళ్ళం, కానీ ఇవన్నీ కూడా పెద్దగా అవుతాయని చెప్పేసి ఫిర్యాదు చేయలేదు. కానీ మా కొడుకుని డ్రగ్స్కి అలవాటు చేసి ఇలా కేసులో ఇరికించిందని చెప్పేసి ఆయన తల్లిదండ్రులు చెప్తున్నారు. కానీ లావణ్యకి కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి, ఆమె ఇప్పటికీ డ్రగ్స్ తీసుకుంటుంది, ఆమె డ్రగ్స్కి సంబంధించిన ముఠాలతో లింకులు ఉన్నాయని చెప్పేసి కూడా మస్తాన్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే దాదాపు అనేక మంది యువకులకు లావణ్యనే డ్రగ్స్ అలవాటు చేసి వారితో పరిచయం పెంచుకొని ఇలా బ్లాక్మెయిల్లకు పాల్పడుతుందని చెప్పేసి కూడా మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. పూర్తిగా నార్సింగ్ కేసులు అయితే పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. మస్తాన్ సాయికి సంబంధించిన లింకులపైన కూడా ఆరా తీసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.